సో సంధ్యాలో మనకు అయిన ఇన్సిడెంట్ చూస్తేనే నిజంగా ప్రతి ఒక్కళ్ళు షాక్ అయ్యే విధంగా ఉందన్నమాట. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఇటు మానవ హక్కుల కమిషన్ అయితే 10 కోట్లు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఆ ఫ్యామిలీకి అని చెప్పారు. సో అమ్మాయి అదే తల్లికి అదేవిధంగా కొడుక్కి ఇద్దరికి నష్టపరిహారంలో భాగంగా అటు డైరెక్టరు అటు యాక్టరు అదే క్రమంలో ఇటు థియేటర్కి సంబంధించిన యాజమాన్యం అంతా దీన్ని భరించాలి అని చెప్తున్నారు. అసలు ఇక్కడ అసలు ఏం జరిగింది, అంతవరకు వెళ్ళే అంతా అక్కడ ఏం జరిగింది ఒకసారి మీరు చెప్తారా? బేసిక్గా నిన్న పుష్ప సినిమా నిన్న రాత్రి 9:30 షోతో స్టార్ట్ అయింది ఇండియా వైడ్గా. ప్రీమియర్ షో అని మనకి ఎప్పటి నుంచి ఉన్న కల్చరే. సో ప్రీమియర్ షోస్ ఇంకా ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు గోల గోల అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ ట్రెండ్ హీరోలు అందరూ కూడా ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఫేమ్ ఎక్కడ జనం ఎగబడతారని చెప్పి ఇప్పుడు ఏంటంటే బౌన్సర్స్ని పోలీసులని రిక్వైర్మెంట్ పెట్టుకుని వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూడగలుగుతున్నారు. సో అదే క్రమంలో అల్లు అర్జున్ గారు ఆయన ఫ్యామిలీతో సినిమాకి వచ్చారనమాట, పిల్లల్ని వైఫ్ని తీసుకుని. సో వచ్చి బయట క్రాస్ రోడ్స్ అంటారు హైదరాబాద్లో, ఇది సంధ్యా థియేటర్ ఏరియా, అది మెయిన్ మెగా ఫ్యాన్స్కి బాగా కలిసి వచ్చింది థియేటర్. సో అక్కడ పక్క రోడ్లో నుంచి ఫ్యాన్స్ కారు వెనకమాల ఎగబడతా ఆయనకు దారి కూడా ఇవ్వకుండా, అంటే ఆల్మోస్ట్ ఆయన అది సందు నుంచి పక్క తిరగడానికి ఒక 1/2 గంట పట్టిందని చెప్పొచ్చు, పక్క సందుకి అదే జస్ట్ లెఫ్ట్ తిరిగేదానికి అంతసేపు ఉండనిచ్చి మళ్ళీ ఆయన అక్కడికి బయటకు వచ్చేసి అయ్యూబి అందరికీ. సో ఆయన చూడటానికి మీడియా కానీ ఫ్యాన్స్ కానీ ఇక్కడికి వచ్చి చూడటానికి వచ్చిన సినిమా ఆడియన్స్ కానీ అందరూ తోపులాట గట్టిగా జరిగింది. సో ఆ తోపులాటలో ఒక ఫ్యామిలీ వచ్చారు, ఒక తల్లి తండ్రి ఒక పిల్లలు ఇద్దరు వచ్చారనమాట. సో అందులో ఆమె లేడీ అలాగే ఆ చిన్నపిల్లడు ఇద్దరు కూడా తోపులాటలో జస్ట్ ఊపిరాడక చనిపోయారు. సో ఆ పిల్లోడుకి అక్కడికి సిపిఆర్ చేసి కొంచెం సేఫ్ అన్నారు, కానీ అతను నైట్ తట్టుకోలేక అది ఆ ప్రెషర్ మరి అతనికి ఇంకా తను చేయలేక, చిన్నపిల్లాడు కదా ఇంకా భరించలేకపోయాడు అది, మరి ఎట్లాగో ఇంకా నిండు ప్రాణాలు బలైనాయి అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నిజంగా చాలా మంది ఏంటంటే హీరో వచ్చిందాన్నే కంప్లైంట్ ఇస్తున్నారు, అసలు ఆయన రాకపోయి ఉంటే. ఇంకోటి సంధ్యా థియేటర్ అనేది ఒక నార్మల్గా అట్లా గల్లీలో ఉంటుంది అది, అండ్ అదే కాకుండా అక్కడ పక్కనే ఇంకో థియేటర్ కూడా ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ఒక్కసారి ఇంకా అక్కడ ఏ నార్మల్గా సినిమా చూడడానికి రారు ఎక్కువ మంది. అక్కడ హైప్ అంటే ఒకటి ఆ థియేటర్లో చూడాలనే థాట్ ఫ్యామిలీస్కి ఫస్ట్ డే కొంచెం తగ్గించుకుంటే బెస్ట్, అది ఒక తప్పు. సో ఇటు హీరో గారు కూడా అక్కడికి వచ్చి చూడాలి పబ్లిసిటీ కోసం అనేది చెప్పి అది ఒక స్టంట్ అనుకుని తప్పు అది. సో ఆయనకి ఎందుకంటే హైదరాబాద్లో బిగ్ థియేటర్ ఉంది AAA అని, మంచి పేరు, అంటే మంచి క్వాలిటీ థియేటర్ ఉంది ఆయన చేతిలో, 6 స్క్రీన్స్ ఉన్నాయి. ఆయన దేంట్లో కూర్చుని ఎవరు ఆపుతారా? ఆయన అందులోనే కూర్చుని హ్యాపీగా రాయల్గా రిక్లైనర్లో కూర్చొని చూసుకోవచ్చు. సో మరి అందులోకి వెళ్తే సెక్యూరిటీ రీజన్స్ ఇబ్బంది ఉండదు, అంత క్లియర్గా. అక్కడ ఆ ఏరియా స్పేస్ పెద్దది, అక్కడ కొట్టుకుని వచ్చే అంత స్పేస్ లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆయన బయట కనిపించి వెళ్ళిపోతాడు. ఓపెనింగ్ ఎట్లా వచ్చారో అట్లా లోపలికి వెళ్ళి సినిమా చూసుకుని వచ్చి వెళ్ళిపోతారు అనమాట. సో మరి ఇలా ఉన్నప్పుడు అలా వెళ్ళొచ్చు కదా, కొద్దిగా అర్థం చేసుకుని. అప్పుడు అంతకుముందు RRR మూవీకి ఎన్టీఆర్ గారు AMBకి వెళ్ళారు. సో రామ్ చరణ్ గారు సైలెంట్గా వచ్చి దాన్ని ఏమంటారు మల్లికార్జున థియేటర్లో చూశారు RRR సినిమా. అయితే సైలెన్స్ మెయింటైన్ చేయాలి, నువ్వు వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు షో స్టార్ట్ అయినాక వచ్చారు, వచ్చి చూసుకుని మళ్ళీ షో అయిపోతున్నప్పుడు 10 minutesలో వెళ్ళిపోయారు. సో అది ఇది మెయింటైన్ చేస్తే ఉపాసన గారు కూడా కూర్చుని పేపర్స్ వేసి ఎంజాయ్ చేశారు సినిమాని. వాళ్ళు వచ్చింది వెళ్ళింది ఎవరికి తెలియదు, వీళ్ళు మనతోనే చూసారా అని తర్వాత సర్ప్రైజ్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్. అదే షోలో నేను కూడా ఉన్నాను ఇంకా చెప్పాలంటే. సో మరి అంత సీక్రెట్గా ఆయన వచ్చి వెళ్ళిపోయారు కదా, సో మరి అట్లా మెయింటైన్ చేయొచ్చు. లేదంటే ఇట్లా ఎన్టీఆర్ గారు లాగా AMBకో ఆయన AAA మాల్కో వెళ్ళొచ్చు సినిమా చూడొచ్చు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన AMBకి వెళ్తారు. లేదంటే సుదర్శన్కి షో స్టార్ట్ అయినాక వచ్చి సైలెంట్గా వచ్చి షో అయినాక రీసెంట్గా సుదర్శన్ ఆయన సెంటిమెంట్ థియేటర్ సుదర్శన్లో వస్తే దానికి వెళ్ళి చూస్తారు ఫ్యామిలీతో. సో అది ఇప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఊపుతా ఇంత హంగామా చేస్తే నువ్వు ఈరోజు స్టార్ హీరో పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఇట్లా చేసినప్పుడు తప్పు కదా అది. ఇంతమంది నీకోసం ఎగబడుతున్నారు, నువ్వు కనీసం వాళ్ళకి పోలీసులతో కంట్రోల్ చేయించావో అదే లేదు. పోలీసులు ఫ్యాన్స్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు తన్నులు తినాలి? వాళ్ళు నీ సినిమాకి వచ్చారు, లేదా నువ్వు వస్తే చూడటానికి వచ్చారు, దానికోసం తన్నులు తినాలి పాపానికి. అంటే నీకు అంత అహంకారం ఎందుకు? సో అది కరెక్ట్ కాదు. సో నువ్వు హీరోగా అక్కడ రావడం ఆ స్పాట్లో, నువ్వు వచ్చావు సైలెంట్గా వచ్చి ఒక నీ లైన్ నువ్వు తీసుకుని, నీకు మొత్తం థియేటర్ అంతా నీకు బుక్ చేస్తారు కావాలంటే, నీ లైన్ నువ్వు తీసుకుని సైలెంట్గా లోపలికి ఒక 10 నిమిషాలు స్టార్ట్. నీకు సినిమా చూడలే, ఇప్పుడు 10 సార్లు చూస్తావు, ఆల్రెడీ చూసే ఉంటావు, రేపు ఫ్యామిలీతో కూడా మళ్ళీ 10 సార్లు ప్రింట్ వేయించుకుని చూసుకోగలవు. బట్ ఏంటంటే నీకు వాళ్ళతో ఫ్యాన్స్తో చూడాలని కోరిక. ఒక 10 నిమిషాలు స్టార్ట్ అయ్యి అందరూ లోపలికి వెళ్ళిపోయి రోడ్డు క్లియర్ అయినాక వస్తే ఎవరు స్టార్ట్ అయిందనగా నువ్వు ఇంట్లో బయలుదేరితే 10 minutesలో ఉంటావు ఇక్కడ. మరి అట్లాంటప్పుడు నువ్వు అట్లా చెప్పకుండా అలా మెయింటైన్ చేయకుండా ఊరంతా కనిపించాలి నీకు, ఇప్పుడు నీకు అదంతా చూసుకుని మురిసిపోవాలి నువ్వు, అది కూడా తప్పే కదా. సో మరి ఈ నిర్మాతలు కూడా అబ్జెక్షన్ చెప్పాలి, ఎందుకంటే సార్ మీరు అక్కడ రావడం కరెక్ట్ కాదు, దానికి థియేటర్ యాజమాన్యం నిజంగానే వాళ్ళంతా ఆ ఫ్యామిలీకి ఏదైనా నష్టం కూర్చాలి. సో మరి 10 కోట్లు అనేది కేసు అయితే వేశారు, కానీ అది ఇస్తారా లేదా అనేది మరి 10 లక్షలు ఇచ్చి సరిపెట్టుకుంటారా
అదే మరి వాళ్ళ ఫ్యామిలీకి ఆ లోటు, ఇప్పుడు ఆ చిన్నపిల్ల ఆయన హస్బెండ్కి ఆ ఫ్యామిలీ లేని లోటు, అది ఈ పుష్ప సినిమా అనేది వాళ్ళ జీవితాంతం వెంటాడుతుంది. అంటే వాళ్ళకి ఊపిరితో ఉన్నంత వరకు కూడా అరే పుష్ప సినిమా, ఇంకా అల్లు అర్జున్ మీద జీవితాంతం హేట్ పెంచుకుంటారు కానీ ఆయన సాయం చేసింది ఎవరు పట్టించుకోరు కదా, అట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఇక అది టైం అంతే, మనం దానికి ఏం చేయలేము. వాళ్ళు రావడం కరెక్ట్ కాదు, ఈయన రావడం కరెక్ట్ కాదు. సో సినిమాలా చూడాలి. ఓవర్గా అయిపోయి హీరోల కోసం ఎగబడిపోయి వాళ్ళు ఏమి వచ్చి, ఇప్పుడు వాళ్ళు నువ్వు కనిపించినంత మాత్రం నేను కార్లోకి ఎక్కించుకుని కూర్చోబెట్టుకోరు. వాళ్ళు సినిమా చూసి వాళ్ళు పోతారు. వాళ్ళ కోసం నువ్వు ఒకడి మీద పడి ఇంకొకరు నీ వల్ల ఇంకొకరు నష్టపోయావు, నువ్వు ఇంకొకరి వల్ల నష్టపోయావు. ఇది కరెక్ట్ కాదు అసలు ఈ పద్ధతి. సో మరి ఈ సోషల్ మీడియా జనరేషన్ దీన్ని ఎలా తీసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు జోకులు అయితే వేసుకుంటున్నారు కానీ మరి ఇంకా అండ్ దీనిపైన నెగిటివిటీ కూడా వస్తుంది. బట్ వాట్ ఎవర్, వాళ్ళు అంటే అక్కడ తప్ప అందరిది ఉంది. సో చూద్దాం మరి. ఇంకా మనకు తెలియదు ఏంటంటే ఈరోజు అల్లు అర్జున్ చూసింది రెండు ఇదే. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమా ఆయన రావసర్లా, ఆయన సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడి చచ్చిపోయిన వాళ్ళు ఒక థియేటర్ దగ్గర 10-20 సేవలు వేసాయి. సో సినిమా కల్చర్ ఉంది. సో ఈ రోజు అప్డేట్ అయ్యావు, నీకు మాల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ నువ్వు ఇంకా వచ్చి నీకు లేని పబ్లిసిటీ కాదు, ఇండియాలో నువ్వు నెంబర్ 1 హీరో ఈరోజు. మరి నువ్వు ఇంకా ఏం పబ్లిసిటీ కావాలి, నీకు ఉంది కదా, ఎన్నో వీడియోలు ఉన్నాయి. నువ్వు అయినా వచ్చి మళ్ళీ పబ్లిసిటీ కోసం వస్తాం, అది ఆ పిచ్చి తగ్గించుకుంటే ఆ నెంబర్ 1 హీరో అన్న దానికి ఒక విలువ ఉంటుంది. ఓకే.